నమస్తే, మీరు చూస్తున్నారు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం వికోట పలమనేరు పూల మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ముందు ఈరోజు వికోట మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది, ఇక ధరలు నిన్నటికంటే పెరిగాయా దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇకపోతే ఈరోజు వికోట మార్కెట్లో స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది. ముఖ్యంగా నిన్న మధ్యాహ్నానికి కూడా ఎక్కువగా వర్షం ఉండడం వలన రైతులు ఎవరు కూడా పూల కోతలు కోయలేదు అని కూడా చెప్పుకోవచ్చు. స్టాక్ అనేది తక్కువగా రావడంతో డిమాండ్ కూడా పెద్దగా లేనట్లా తెలుస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ధరల విషయానికి వచ్చేసరికి నిన్నటికంటే ఈరోజు ధరలు కేజీ పైన 20 రూపాయలు తగ్గినట్లా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు వికోట మార్కెట్లో కేజీ ఎల్లో బంతిపూలు వచ్చేసి బస్తా 100 రూపాయలతో నుండి టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీ వచ్చేసి మనకు 52 రూపాయల దాకా పోయింది అని చెప్పుకోవచ్చు. ఇక ఆరెంజ్ విషయానికి వచ్చేసరికి 45 నుండి 50 రూపాయలు టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది. ఇక ఎక్కువగా తేమ ఉండడం వలన వ్యాపారస్తులు ఎవరు కూడా కొనడానికి ముందుకు రాలేని పరిస్థితి అయితే ఉంది అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక రోజా పూల విషయానికి వచ్చేసరికి గత 4 రోజులుగా రోజా పూల రేట్లు అనేవి భారీగా తగ్గాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు వికోట మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి మనకు 20 రూపాయలతో నుండి 100 రూపాయలు టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీలో 1-2 బ్యాగులు పోవడం అయితే జరిగింది. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక చామంతి పూల విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోట మార్కెట్లో చామంతి పూల స్టాక్ అనేది కూడా చాలా వరకు కూడా తక్కువగా రావడం అయింది. ముఖ్యంగా వర్షం కారణంగానే రైతులు ఎవరు కూడా పూల కోతలు కోయలేదు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ధరల విషయానికి వస్తే నిన్నటికంటే ఈరోజు ధరలు కేజీ పైన 50 నుండి 60 రూపాయలు తగ్గినట్లు చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు వికోట మార్కెట్లో కేజీ సెంట్ ఎల్లో వచ్చేసి టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీ 1-2 బ్యాగులు మాత్రం 210 రూపాయలు టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీ పోయింది. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి. ఇక సెంట్ వైట్ వచ్చేసి మనకు 150 నుండి 210 రూపాయల వరకు కూడా బెస్ట్ క్వాలిటీలో 10 నుండి 5 కేజీల బ్యాగు పోయింది అని కూడా చెప్పుకోవచ్చు. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి. ఇక చాక్లెట్ వైలెట్ వచ్చేసి 150 రూపాయలు, వైలెట్ వచ్చేసి 160 రూపాయల దాకా పోయింది అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక పలమనేరు విషయానికి వచ్చేసరికి పలమనేరు మార్కెట్లో కూడా రేట్లు అనేవి భారీగా తగ్గాయని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ విషయానికి వచ్చేసరికి ఈరోజు పలమనేరు మార్కెట్లో కేజీ ఎల్లో బంతిపూలు వచ్చేసి మనకు 10 రూపాయలతో నుండి 35-40 రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది. మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. ఇక ఆరెంజ్ వచ్చేసి 40-45 రూపాయల వరకు కూడా పోయింది అని చెప్పడం అయితే జరిగింది. ఇక రోజా చామంతి అనేది యథావిధంగా వికోట రేట్లు ఇంచుమించు ఉన్నాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రత్యేకంగా రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. రైతులందరూ కూడా వీక్షించిన తర్వాత మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే మీరు చేసిన లైక్ షేర్ అనేది చేసినారు అంటే ఇంకా కొంతమంది రైతులకి ఈ సమాచారం అనేది, రైతులకి వ్యాపారస్తులకి కూడా ఈ సమాచారం అనేది చేరుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.